మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అబ్బాయి సూటిగా కన్నెత్తి చూడగా పావాడి చూపులకు మంచైన మరిగేలు. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hello judges, welcome back to Saripota Shanivaram. Welcome to Saturday segment of Zabardast. So betting amount వచ్చి double the amount. Last week and ఈ week కలిపేసి 60,000 పందవేసిన అమౌంట్. ఇవాల్టి టార్గెట్ వచ్చి 54. Alright, so let's begin Saturday segment సరిపోదా శనివారం. సరిపోదా శనివారంలో ఇప్పుడు మాకు దక్కనిది ఎవ్వరికి దక్కకూడదు అంటున్నాడు మన ఇమ్ము. ఇంతకీ ఆ దక్కని సిచ్యువేషన్ ఏంటి, దాని గురించి ఇమ్ము ఏం చేశాడో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమాన్యుల్ along with his team. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రికి ఉన్నోళ్ళు కళ్ళే లేనోళ్ళు కవ్వించే సొగ్గాళ్ళు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. మేము ముగ్గురం ప్రాణ స్నేహితులం. వీడికి ఏం కావాలన్నా నేను ఇస్తాను, వీడికి ఏం కావాలన్నా నేను ఇస్తాను. నా దగ్గర ఏది ఉన్నా వీళ్ళిద్దరు తీసుకుంటారు. అదే మేడం మా ఫ్రెండ్షిప్. అవునరా, ఏంటి నీకు బ్రేకప్ అయిందంట? చాలా కోపం వచ్చింది. ఎందుకురా? మరి నాకంటే వాళ్ళు మూడే ఎక్కువ అంటుంది అమ్మాయి. పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమిస్తారా నువ్వు? సర్లే గానీ అరే పండు, నాకు ఒక అమ్మాయి బాగా నచ్చిందిరా. నాకు కూడా ఒక అమ్మాయి బాగా నచ్చిందిరా. నాకు కూడా ఒక అమ్మాయి బాగా నచ్చిందిరా. ముగ్గురికి ఒక అమ్మాయి నచ్చుంటది. ఎవరంటే నాకు సెట్ కాదు, నువ్వే తీసేసుకో. నువ్వే తీసుకోవద్దు. కాదురా, నువ్వే తీసేసుకో. దుర్గా నువ్వే నన్ను తీసుకోరా ప్లీజ్, నువ్వే నన్ను తీసుకో. చూసావా ఎంత వద్దొద్దు, కక్కుర్తొద్దు. దుర్గా నాన్నగారు పెళ్లి చూపులా? అది కాదు, పెళ్లి చూపులను కట్ చేస్తాడు నాన్న. నాన్న పెళ్లి చూపులుకా? అది కాదు, మా నాన్న కూడా పెళ్లి చూపులకి వెళ్ళమంటున్నాడు రా. రే రే, ఇది కూడా పెళ్లి చూపులే ఉంటుందిలేరా. ఎందుకు ప్యాంట్ లోపల నుంచి తెస్తున్నావు? పెళ్లి చూపులకి వెళ్దాం ఫస్ట్. నమస్కారం మేడం. నమస్కారం సార్. వీళ్ళు ముగ్గురు నా కూతుళ్ళు. వీళ్ళకి ఈ రోజే పెళ్లి చూపులు ఫిక్స్ చేశాను. త్వరగా రెడీ అవ్వండి, పెళ్లి కొడుకులు వస్తారు. ఏంటి ముగ్గురు ఒకే ఇంటికి వచ్చాం? అదే రా, నేను చూస్తున్నా. బాబు మీరేనా పెళ్లి కొడుకులు? అవును. ఏంటి సార్ ముగ్గురు ఒకే ఇంటికి వచ్చాం? నాకు ముగ్గురు కూతుళ్ళు, మీరు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ముగ్గురు ఒకేసారి చూసుకుంటారని చెప్పేసి మా ఇంటికే పిలిపించాను. అమ్మాయిని పిలిపించాను. అమ్మా రంభ, ఊర్వశి, మేనక. పెద్దమ్మాయి రంభ, ఊర్వశి, మేనక. ఇది రంభ. జంబల ఇక్కడ పంబలా ఉంది. నాకు ఒక అమ్మాయి నచ్చిందిరా. నాకు కూడా ఒక అమ్మాయి నచ్చిందిరా. అరే నాకు కూడా ఒక అమ్మాయి నచ్చిందిరా. అవునా? అమ్మాయి ఎవరు అంటే? అమ్మాయి ఎవరంటే వచ్చిన ప్రతి వాడు దీన్నే చేసుకుంటా అంటాడు. మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? బాబు ఇదంతా కాదబ్బా, మీ కళ్ళకి గంతలు కడతాను. ఎవరైతే వెళ్ళి మీ ఎదురుగున్న వాళ్ళలో తాళి కడతారో వాళ్ళకి ఆ అమ్మాయి వైఫ్ అయిపోద్ది. మీ అదృష్టం పరీక్షించుకోండి అయ్యా. నేనే అదృష్టవంతుని, టీం లీడర్ కదా. నేను నీకన్నా అదృష్టవంతుంటరా. కట్టుకోండి బాబు. కట్టొచ్చా? మీ ఎదురుగా ఉన్న వాళ్ళని పట్టుకొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. తాళి కట్టండి. కట్టడమే ఫస్ట్ వెళ్ళి
రివీల్ చేద్దామా? ఫస్ట్ దుర్గారా. ఎందుకురా సాగరేఖ అంతలా అరుస్తావు పిచ్చోడా? వర్షాకి నేను కదా. బాబు మీరు కూడా చూసేయండి ఒకేసారి. మంచం ఎక్కడ తీసుకెళ్ళి ఏది ముద్దు పెట్టు. మీ ఇద్దరు మోసం చేశారు కదా? ఎవడరా మోసం చేసింది? మోసం చేసింది నీకు తగిలిందా? ఈడే మోసం చేశాడు రే. నువ్వు అటు ఇటు తిప్పి నాకు చెప్పకు, అటు ఇటు తిప్పి నాకు చెప్పకు. ఎవరి వైఫులతో వాళ్ళు హ్యాపీగా కాపురం చేసుకొని హ్యాపీగా జీవితాన్ని గడపండి. ఎవరు చేస్తారు దీంతో హ్యాపీగా కాపురం? ఏమండి ఏంటి పద లోపలికి పద. ఇది కొంచెం పర్వాలేదు మనకి. దూరంగా ఉండి కొద్దిగా. నువ్వు చెప్పక్కర్లా. ఏంటి సార్ విజయలా నాటకం ఆడింది? ఒకసారి అంతేనమ్మా, కానీ కాలం కలిసి వస్తుంది నీకు కూడా ఏదో ఒక రోజు. పండు దింతన 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 దింతన. ఏం చేస్తున్నావురా నువ్వు? వెళ్ళలేదా శోభనానికి? అంత ధైర్యం చేయలేకపోయాను రా. నేను ధైర్యం చేసి గుమ్మం దాకా వెళ్ళాను రా. అక్కడ నుంచి నేను ధైర్యం చేయలేకపోతున్నాను రా. నేను అందుకే ఎక్కడ కూర్చున్నాను రా. అవునురా నువ్వేంటికి రా ఇంట్లో తొంగి చూస్తున్నావు? మొన్న 3 సార్లు కొట్టి మర్చిపోయావా? వాడే చేస్తాడు, వాడు అంత సీన్ లేదు, వాడు అల్ల కూడా కాదు. ఎంతకు తెగించారా? గుండు సూదంట గుచ్చుకుంటుందంట. ఏంట్రా ఇది? ఏ దుర్గా సూది గుచ్చుకుందా? అట్టుపండి ఎవరు తినరు యాపిల్. అందుకే చెప్పా ఆ రోజు దుర్గాకి నాకు సెట్ చేసి ఉంటే ఇది అయ్యేది కాదు. మల్లెపూలు లేవా? సెకండ్ రే ఖాళీయా? ఖాళీగానే ఉన్నాను రా. ఏ బయటికి వెళ్ళి కొద్దిగా మల్లెపూలు తీసుకుంటారా? మల్లెపూలు తీసుకుంటారా? ఫ్రెండ్ వే కదా. మాత్రం చేయవా? ఆల్రెడీ మావయ్య 50 మూరలు ఇచ్చాడు కదరా. ఆ మూరలు అయిపోయినాయిరా. సరే చెప్పు. మల్లెపూలు ఆడి కోసం తీసుకొచ్చావా? రే ఖాళీయానా? చెప్పరా. కుదిరితే కొద్దిగా హల్వా తీసుకుని రావచ్చు. అవలాగా అనుకుంటున్నావా? నేనేమో నీకు. ఏ దుర్గా ఫీలింగ్స్ వస్తున్నాయి. దీనికి ఉన్నారా ఫీలింగ్స్? ఇడికి కాదు రే. నేను ఇంకా మల్లెపూలకి వెళ్ళి తిరిగి రాకుండా మల్లెపూలు ఆడ నుంచి వచ్చారా నీకు? మీరు తేకపోతే నేనేం తెచ్చుకోవాలి కదా. అరే మీకు కాదురా భయం, నాకు ఇప్పుడు పడు. నీకేం భయం? నువ్వు అంత రెడీగా ఉన్నావు మంచం మీద కూర్చొని. ఇంత రొమాంటిక్ గా ఎట్లా పుట్టావురా బుజ్జి కన్నా? బుజ్జి తల్లి నీకు కూడా కావాలనిపిస్తుందా? నీకెట్లాంటివి దక్కుతాయి? ఎల్లు వాడిని ఇలాగే వెళ్తే 3 అట్టిపోలు ఈడే తినేలా ఉన్నాడు రా. మన ముందు ఒక 20 కెమెరాలు ఉన్నాయి, ఎట్లా అంటే అట్లా చేయకూడదు దుర్గా. అవును నేను పద్ధతిగానే చేస్తాను. నాకు వాళ్ళు అసలు నచ్చట్లేదు. నాకు నచ్చట్లేదు, వాడిని చంపేద్దాం. వాడిని ఎవరు చంపేస్తే అది మనకే, అప్పుడు మనమే చేసుకోవచ్చు విడాకులు ఇచ్చేసి. ఓకే నా దానికి విడాకులు కూడా అవసరం లేదు. అంత డిస్టర్బ్ గా ఉంది, ఫస్ట్ నైట్ మనం రేప్ చేసుకుందాం. ఓకే అంటే ఈ రోజు నో యాపిల్స్. వాడిని చంపేయడానికి నేను ఒక మంచి ప్లాన్ చెప్తా, నువ్వు రెడీగా ఉండు. సరే సరేనా సార్? వాడిని చంపేస్తే అది నాకెలా దక్కిద్ది? ఈడు ఉంటాడు అడ్డుగా, ఇండు కూడా చంపేస్తా. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. వాడు చంపేస్తే నాకెలా దక్కుద్ది? అందుకని ఈయన్ని చంపేస్తా, వాడిని చంపేస్తా. మావిని చంపవసరం లేదు, అదే పోద్ది. ఏంట్రా ఇది? రారా, ప్లాన్ అని చెప్పా కదా. ఓహో ఇదేనా? సరే రా. దుర్గారావు రారా. అలిసిపెట్టున్నాగా, ఒక గేమ్ ఆడదాం రా. ఏం గేమ్? ఇగో కూల్ డ్రింక్స్ తీసుకొచ్చా. ఓకే, ఎవరైతే దించకుండా తాగుతారో వాళ్ళే గెలిచినట్టు. వాడిని చంపేస్తే మళ్ళీ నువ్వు మిగిలిపోతావు కదా, నువ్వు దాన్ని ఎక్కడ తీసుకెళ్లిపోతావు అని చెప్పి నీకు కూడా కలిపేశాను రా. నాకు కలిపేవా? ఏంట్రా నాకు అదొకలా ఉంది. ఇప్పుడు వాడిని చంపేస్తే నువ్వు మిగులుతావు కదా, అందుకే నీకు కూడా కలిపేశా. అంటే వాడికి రావట్లేదేంటి? వాడికి రాదురా, నా బుజ్జి నుంచి నన్ను దూరం చేద్దాం అనుకుంటున్నారా మీరు? మీ ఇద్దరు ఉంటే వీడు నాకు దక్కడు, అందుకని మిమ్మల్ని వేసేస్తా వీడిని.
చూస్తున్న ప్రేక్షకులందరికీ చెప్పు, ఇమ్ము వర్ష లేదు, ఇప్పటి నుంచి దుర్గారావు వర్ష మాత్రమే. ఇమ్ము వర్ష వద్దు, దుర్గా వర్ష వద్దు. ఏమైందండి? మీ అక్క నాకు విషయం కలిపింది. తెలుసండి నాకు. తెలుసా? మరి సిగ్గులేనాడా పరాయి ఆడదాని మీద ఎట్లా నువ్వు మనసు పడేది? అమ్మా మెసేజ్ ఇప్పుడైనా బుద్ధిగా నా చెల్లితో కాపురం చేస్తావా చేస్తావా? చేస్తా. కాపురం చక్కగా చేస్తావుగా. ఈ టైంలో నేనే ఆ క్వశ్చన్ అడిగేది. రే నువ్వేంటి నా చెల్లితో కాపురం చేస్తావా చేస్తావా? అయ్యో ఏమండి ఏమైందండి? నా చావు ముందే వచ్చింది. తీసుకెళ్ళి చెల్లి లోపలికి. చచ్చిందని వదలట్లేదు ఇది. ఇప్పటి నుంచి బుద్ధిగా మీ పిల్లలతో కాపురం చేసుకోండి, లేదంటే ఇలాగే ఉంటది. ఎవరింట్లోకి తొంగి చూడొద్దు. అమ్మో మెసేజా? ఆ మెసేజ్ కూడా ఇది ఇస్తుంది. లోపలికి వెళ్దాం పద. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ మెసేజ్ ఓరియంటెడ్ స్కిట్? శివాజీ గారు. మిమ్ము ఎందుకో మెసేజ్ ఓరియంటెడ్ ఎత్తుకున్నాడు ఈ వారం. మెసేజ్ ఏం కాదు, అసలు మెసేజ్ లేదు. కానీ ఆ లాస్ట్ కి ఎందుకు అడి తిరిగి మెసేజ్ వెళ్ళిపోయింది. అది అసలు మెసేజ్ ఏం అనుకోలేదు అసలు. ఓవరాల్ గా స్కిట్ చూస్తే బాగుంది, గుడ్ డీసెంట్. ఖుష్బు మ్యామ్. ఏమో బాగుంది, ఒక చిన్న మెసేజ్ ఉంది, అందరి పర్ఫార్మెన్సెస్ బాగుంది, వెరీ నైస్. జడ్జెస్ ఇస్మార్ట్ ఇమ్మాన్యుయల్ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. ఖుష్బు మ్యామ్ 9. జడ్జెస్ ఇస్మార్ట్ ఇమ్మాన్యుయల్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 19 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు ఎవరైనా జంటల్ని విడతీస్తే పాపం వస్తదని అంటారు, కానీ ఇక్కడ ఫన్ వస్తది అంటున్నాడు మన భాస్కర్. ఇంతకీ ఆ విడిపోయే జంటలు ఎవరో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. ఏమండి తండేల్ సినిమాకి వెళ్ళారు కదా, అప్పుడు నేను గుర్తు రాలేదా? నువ్వెందుకు గుర్తుకొస్తావే? అంటే సాయి పల్లవి కంటే నేనే బాగుంటాను కదా. సాయి పల్లవి చేసింది కాబట్టి తండేలు అన్నారు. మరి నేను చేస్తే తొండా ఇల్లు అంటారు, తొండా ఇల్లు అంటారు. కనీసం బుజ్జి తల్లి అని ప్రేమగా పిలవచ్చు కదా. నువ్వు సాయి పల్లవి లాగా ఉంటే నేను బుజ్జి తల్లి అనేవాడిని, మరి గజ్జి తల్లి అనాలనిపిస్తుంది. వాసన వస్తుంది. నేను తాగలేదు. నేను వాసన వస్తుంది అన్నాను కానీ తాగావలేవా అని అడిగానా? విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఊదండి. పీల్చుకున్నాడు కాదు, ఊదండి. సైడ్ 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 కొట్టడం కాదు, ఊదండి. ఊదండి. కంపు కొడుతుందండి. తాగితే కంపే కొడతాది, లేకపోతే ట్రంప్ వచ్చి కొడతాడా? ఏమండి మీరు తాగి ఇంటికి వస్తారు, మీ పక్కన పడుకునేటప్పుడు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? తాకుండా ఇంటికి వచ్చి నీ పక్కన పడుకోవడం ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? నిజం చెప్తున్నా సార్, తాగేటోళ్ళు ప్రతి ఒక్కరు నరకానికి వెళ్తారు. తాగిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు. అట్లెట్లా? తాగినోడు ఏం చెప్తాడు? నిజాలు చెప్తాడు. నిజాలు చెప్పినోడు ఎక్కడ పోతాడు? స్వర్గానికి. నేను శివాజీ గారు అందరూ స్వర్గంలో కలుసుకుంటాం. నేను తాగను. అయితే నరకానికి. ఓకే. అన్నం తినండి, ఆగండి. బాటిల్ తీసుకురావా, లైట్ గా వేసుకుంటా. ఆ 3 చుక్కలు ఎందుకు వేస్తున్నారండి? మొదటిది మందు తయారు చేసినాడు బాగుండాలని, రెండోది అమ్మేవాడు బాగుండాలని, మరి మూడోది నేను బాగుండాలని. చూడ్డానికి ఎలా ఉంటది కానండి, మా ఆవిడ బిర్యానీ చేస్తే అమృతంలా ఉంటది. ఏమే చికెన్ పీస్ సూపర్. అది మిరపకాయ. నీకు ఎంత ఆనందం తల్లి నన్ను గుర్తే. నువ్వు తాగడం మానేవు కదా? మాను. నాన్న నాన్న ఏమైందమ్మా పిలిచావు? డైలీ తాగొస్తున్నాడు నాన్న, వాడు మానట్లేదు. నీకు నా కూతుర్నిచ్చి దాని జీవితాన్ని నాశనం చేస్తున్నాను రా. ఇలా నువ్వు రోజు తాగుతుంటే ఏదో ఒక రోజు దాని పసుపు కుంకుమాలు పోతాయి రా. ఆల్రెడీ పోయే మార్బడి షాప్ లో ఉన్నాయి. దాని మెల్లో ఉన్నది డూప్లికేట్. నాకు చెప్పలేదు. దానికే చెప్పలేదు. ఇలా రోజు తాగుతుంటే ఒళ్ళు మర్చిపోతావు, అన్ని మర్చిపోతావు. ఏం గుర్తు? ఇంకొక దెబ్బ మా నాన్న మీద పడితే పిసికేస్తా. ఇట్ట తయారయ్యేవే మీరంతా. ఒట్టై
ఇక్కడ నుంచి నేను మద్యం తాగనని నా భార్య మీద నా మామ మీద ఒట్టేస్తున్నా. ఒట్టు ఎక్స్క్యూజ్ మీ, తెల్ల చీరలు కట్టుకున్నారు అంటే మా ఆయన పెళ్ళైన 10 ఏళ్ళకే పోయాడు బాబు. పాప పెళ్ళైన 10 నిమిషాలకే పోయాడు బాబు. ఇలా వచ్చారేంటి? అంటే పక్కింట్లో అద్దె ఖాళీగా ఉందంటే ఇది మా ఇల్లు, ఇది మీ ఇల్లు. అవునా? థ్యాంక్ యూ బాబు. మా ఆవిడ మా మామగారు భలే ఉన్నారు బాబు. సరే పోదాం పద, నువ్వు వెళ్ళు. మళ్ళీ తాగితే అప్పుడు చెప్తా. మరుసటి రోజు మళ్ళీ తాగొచ్చావా? ఏ? ఒట్టేసి కూడా మళ్ళీ తాగుతానే. ఎన్ని తాగుతారా? తాగుతా. మనిషికైతే ఎందుకని తావేశం చెప్పు. తాగను అని ఒట్టేసుకుంటూ మరి తాగుతున్నాడు. నేను పోవాలని చూస్తున్నావా? మొగుడున్నాక తాగుతాడు కదమ్మా. నీకు మొగుడుంటే వాడు తాగొస్తే అప్పుడు తెలుసు నీకు. అమ్మా మొగుడు ఉన్నప్పుడు తెలియదమ్మా విలువ, మొగుడు పోయిన తర్వాత తెలుస్తుంది. నువ్వు మందు మానేస్తావు, మానేవేదో ఏం పీకుతావు? ఏంట్రా మానేనట్టు ఒట్టెందుకేసావురా? నాన్న ఏమైందమ్మా మళ్ళా పిలిచినావు? నాన్న వాడు మళ్ళీ తాగొచ్చాడు. తాగుతారా? తాగుతా. ఏం చేస్తా? పీకుతారు. పెద్ద చచ్చిపోతాడు బాబు. అమ్మా నాకు అర్థమైంది, వీడి వల్ల నీ జీవితం మొత్తం నాశనం అవుతుంది. అందుకే విడాకులు ఇప్పించేస్తా. సిగ్నేచర్ పెట్టు. మీకు తెలియదు రా, మొగుడు పోయిన తర్వాత తెలుస్తుంది, అప్పుడు చెప్తా. రే సిగ్నేచర్, ఇక్కడ నుంచి నీ కూతురుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీ కూతురు కాదు, నా కూతురు. బాబు నువ్వు కొద్దిగా ఆలోచించా. The next day. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. సత్య గారు చెప్పండి. అయిందా? అయ్యింది. టిఫిన్ అయిందా అని అడుగుతున్నా. అయ్యిందండి. పెళ్ళి ఎన్ని రోజులు పోయాడు మీ ఆయన? పెళ్ళైన 10 నిమిషాలకే పోయాడండి. ఇంకొక సంబంధం ఏదైనా చూసుకొని చేసుకోవచ్చు కదండి. నాకు పెళ్ళం లేదు, అఫీషియల్ గా డైవర్స్. మీరు అంటే నాకు ఆల్రెడీ పెళ్ళైంది, నేను చేసుకోలేను. నేను కాలు జారితే ఆయన పట్టుకున్నారమ్మా. నువ్వు కాలు జారితే ఆయన పట్టుకున్నాడా లేకపోతే ఆయన పట్టుకుంటాడని నువ్వు కాలు జారావా? సత్య అలాంటిది కాదండి. నువ్వు అలాంటోడువా? నీ అమ్మ చచ్చిపోయి 5 సెకండ్లు అయింది. మా మధ్య ఏం జరగలేదండి, జస్ట్ కాలు జరుగుతుంటే పట్టుకున్నా. మీరు పట్టుకోగానే నాలో ఆశలకు నాలో ఎలా చేశాడు పాట. ఇప్పుడు చెప్తున్నాను, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అమ్మాయి కొత్త జీవితాన్ని ఇస్తాను. అమ్మా ఆ ప్లేట్ తీసుకురా. ఇదేంటో తెలుసా అమ్మా? పురుగుల మందు. ఏమైందండి? ఇది అందంగా ఉంది కాబట్టి దీన్ని చేసుకుంటా అంటాం. దీన్ని ఎవరు చేసుకుంటాడు రా? దానికి పెళ్లి చేశాక మీ అమ్మాయిని చేసుకుంటా. ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది, వాడు 50 లక్షలు అడుగుతున్నాడు. ఏంటి దీన్ని పెళ్లి చేసుకోవడానికి? దానికి 3వ నెల. 3వ నెల చేస్తే వాడే చేసుకోవాలి కదా. చేసినోడు వేరే, 3వ నెల. ఇప్పుడు 50 లక్షలు నేను ప్రేమించినోడికి ఇవ్వాలా, కడుపు చేసినోడికి ఇవ్వాలా? అది 3వ నెల చేసినోడికి 50 లక్షలు ఫైన్ గా కట్టేసి వదిలేస్తే ఇది ప్రేమించినోడు తగులుకుంటుంది. కడుపు చేసి డబ్బులు తీసుకుంటున్నాడు. అరే నా ఇల్లు తాకట్టు పెట్టి 50 లక్షలు రెడీ చేయి, ఇప్పుడే వస్తున్నా. బంగారం అమ్మ నా అల్లుడు. ఇల్లు తాకట్టు పెట్టి 50 లక్షలు తీసుకొచ్చాను. దీన్ని మోసం చేసిన పిలిపించు. నాన్న నేపాలు. గౌరీడా నేపాల్. ఈ 50 లక్షలు తీసుకొని మంచి సెంటర్ చూసి నూడిల్స్ కొట్టుకోండి. జాగ్రత్త అమ్మా. ఆంటీ హ్యాపీ కదా? చాలా. ఒక్క నిమిషం. నాన్న శిశింద్రి. ఈడెవడు? కొడుకు. మరి నిన్న ఇంట్లో లేడు? హాస్టల్లో ఉన్నాడు. ఏం చదువుతున్నాడు? 10th క్లాస్. వీడు 10th క్లాస్. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు బాబు. ముద్దులు ఎక్కువ పెట్టుకుంటున్నారు, మొత్తం జుట్టంతా ఊడిపోయింది.
సరే ఇప్పుడు ఆడికెందుకు విషయం పెడుతున్నావు? అన్న కూర్చోనా పడతావా? వాడికి ఇప్పుడు పెళ్లి చేయాలి 10th క్లాస్ కి. వాడు 10వ తరగతికి 4 ఎంటికలు వేసుకొని ఉన్నాడు. ఇంటర్ పాస్ అయిన తర్వాత ఉన్న 4 ఎంటికలు కూడా పోతే వాడికి ఎక్కడ అవుతుందిరా పెళ్లి? ఇంకెందుకు మేము బతకడం చెప్పు. ఇప్పుడు ఆడికి ఏం చేయాలి? హెయిర్ ప్లాంటేషన్ చేయాలి. ఎంత ఖర్చు అవుద్ది? 6 లక్షలు. 6 లక్షలు. ఆంటీ 6 లక్షలు ఇచ్చేయండి అడిగి. పెళ్లి ప్లాంటేషన్ చేసుకొని వచ్చానన్న. ఇంకా మీకు పిల్లలు ఉన్నారా? లేరు. ఇంకో కూతుర్లు లేరు. కొడుకులు లేరు. ఈ ఊర్లో చుట్టాలు? ఆయన ఇచ్చిందే 3 ఎవ్వడన్నా వచ్చాడంటే నేను కలిపెడతా. ముద్ద ముద్ద. అదేంటి ఎంత ఫాస్ట్ గా చుట్టూ వచ్చింది? టెక్నాలజీ డెవలప్ అయింది కదా నాయన, తొందరగా వచ్చేస్తుంది. ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. అమ్మాయిని పెళ్లి చేసుకో నాన్న. ఆ తిలకం మీద సింధూరం పెట్టు. అత్తయ్య కొంచెం సిగ్గేస్తుంది. సిగ్గులని పనులు అన్ని చేసి మళ్ళీ గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే. ఎవరు వచ్చారు? ఆయన చూడు, ఆయన వచ్చాడు. మామయ్య గారు మీరు లేదని చెప్పి చాలా టెన్షన్ పడ్డాం. అయ్యా మామయ్య కాదు మరి దీని మొగుడు. అదే ఎలా వచ్చావు నాన్న? కొట్టుకుపోయి హరిద్వారం దగ్గర తేలాను. ఋషులు నన్ను కాపాడి ఇక్కడ వరకు పంపించారు. చల్లగా ఉంటాడమ్మా. నా 56 లక్షలు బొక్కే. మరి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? శివాజీ గారి ఇంటి పక్కన పోషణ ఖాళీగా ఉందంట. కుటుంబం మొత్తం అక్కడికి వెళ్తాం. పదమ్మా పదమ్మా. నీ గూడు చెదిరింది. మా భాస్కర్ గారు స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు గారు. భాస్కర్ గారు స్కిప్ చాలా బాగుంది. ఓవరాల్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్. భాస్కర్ గారు చాలా బాగుంది. వెరీ నైస్. శివాజీ గారు. నరేష్ అమ్మా ఎలా రా నువ్వు, అసలు సూపర్ రా నువ్వు మాత్రం. అద్భుతం, చాలా బాగుంది భాస్కర్, బ్రహ్మాండం. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. శివాజీ గారు. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 20 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు మండే ఎండల్ని ఫండేగా మార్చి ఒక సమ్మర్ స్పెషల్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. నమస్కారం సార్, నా పేరు లైన్ మ్యాన్ లింగన్న. లైన్ మ్యాన్ లింగన్న. లింగన్న. ఈ చుట్టుపక్కల 5 ఊర్లకి మనమే లైన్ మ్యాన్. సో మా తాత పెద్ద లైన్ మ్యాన్. ఎంత పెద్ద లైన్ మ్యాన్ అంటే ఇట్లా కరెంట్ వైర్ ని పట్టుకొని 5 గంటలు ఉండేటోడు. కరెంట్ లేనప్పుడా ఉన్నప్పుడు? ట్రాన్స్ఫారా లేవప్పుడు మా నాయన వైర్లకి వేసుకుని ఉయ్యాలు పెట్టాడు. దిస్ ఈజ్ మై కరెంట్ స్టేటస్. తెల్లారింది ఒక్క లేస్తే నాకేం అర్థమైతే లేదు. ఇలా ఎట్లా చెప్పాలి నాకు తెలుసు. ఇంకా లేసలేదండి. ఎవర్రా పొద్దు పొద్దుగా కరెంట్ తీసింది? ఇంత పొద్దుగా కరెంట్ తీసిండు ఎవర్రా? ఇట్స్ మీ. కరెంట్ ఎందుకు తీసినవరా? కరెంట్ ఎందుకు తీసినావు? టైం ఎంత 6:30 అవుతుంది. మరి లేవాలని తెలియదా? యు మేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్. ఒరే వీడు ఏం రా, మన ఇంటోడా మన పగోడా? అదే అర్థమైతలేదు. ఏంది నీకు ఎందుకు పంట తెల్లారింది పోడువా? పొద్దు పొద్దుగాల ఫోన్ చూస్తే ఎంత హ్యాపీగా ఉంటది అంటే చెట్లలో పోయి. ఏ భాస్కర్ ఏమరా పొద్దు పొద్దున వీడియోలు స్టార్ట్ చేసి నువ్వు ఏంద్రా పక్కూర్లో కూర్చొని చూస్తావు? అన్ని కనిపిస్తాయి మనకి. కరెంట్ చెప్పు ఫస్ట్. కరెంట్ ఒక నిమిషం. ఎమ్మెల్యే సాబ్ ఇక్కడే పైన ఉన్నా, నేను చూసుకుంటానులేండి, టెన్షన్ తీసుకోకండి మీరు. డన్. ఎవరు? ఎమ్మెల్యే. దేనికి ఫోన్ చేసిండు? నెక్స్ట్ కూడా నేనే పవర్ ఉండాలని చెప్పిండు అని చెప్తాను. ఒరే నువ్వు ఈ పవర్ ఆన్ చేయాలి, తర్వాత ఎమ్మెల్యే గెద్దు కానీ ఫస్ట్ పవర్ ఆన్ చేయి. దీంతో పెద్ద రపరప ఉందిరా నాయన. అరే ఘోరంగా ఎండ కొడుతుంది కదరా. వాడేంద్ర అట్లా పడ్డాడు? ఇంత వడదెబ్బ తాకిందిరా. వడదెబ్బ తాకుండా అది కాదు, వాడు వడ తినేసిండు. నువ్వు ఫస్ట్ దిగు. టిఫిన్ చేద్దా అనే నాకు అర్థం కాదు. నువ్వు మనిషి దిగు దిగు ప్లీజ్ హెల్ప్ మీ. భాస్కర్ ఇట్రా. టేస్ట్ ఉందా? ఏం లేదు. 300 ఇటుకున్నా. ఎందుకు? టేస్ట్ అంట కదా ఇది. అయ్యి బాబోయ్.
నువ్వు టెస్టర్ ని టేస్ట్ చేసినవేంద్రా ఎంటికి లేదు అటు పెరిగినాయి ఏం చేస్తున్నావు కటింగ్ లేడు 400 ఎంటికలు కట్ అయితే లేవు మరి నువ్వు ఊరవతల పోయి చూసుకో ఇటు వద్దు ఇడికి భాస్కర్ పొద్దుగాల దమాక్ ఖరాబ్ చేసిండు. మా ఊర్లో ఒక అమ్మాయి ఉంటుంది సార్ చెప్పారా అమ్మాయి గురించి? చెప్పు సరే ఇట్రా మన ఊర్లో ఒకటి ఉంటుందిరా మస్తు ఉంటది బాగుంటుందా? నాకు మనసు పట్టదురా దాని మీద. ఇంకేది మరి? కానీ ఎప్పుడు దాని మొగుడు దాంతో ఉంటారు అది నా బాధ. మొగుడు ఉంటాడు అంతే కదా. అరే ఏం లేదురా ఇగో వాళ్ళ మొగుడికి ఇట్లా ఒక 200 రూపాయలు ఇచ్చి పోయి నైట్ అంతా తాగి పడుకోమని చెప్పు. వాడు తాగి పడుకుంటాడు కదా, తర్వాత నీ పన్ను కానియచ్చు. అమ్మతోడు మామ ప్లీజ్ 200 తీసుకొని తాగి వండుకోరా. అంటే ఏంద్రా నువ్వు జోక్ చేసినా మామ జోకు ఈ పిల్ల మీనట్టు జోకు నాకు ఎంతో ఇష్టం. ఓకే అరే ఎండ కొడుతుంది దమక్ ఖరాబ్ అవుతుంది. అరే పోయి పాలు లేపో. సరే అన్న పాలు లేపో ఫస్ట్ ఏమని చెప్పండి. కాదు వీడే రాజుగారు రాలే రాజా రాజుగారు రాడు కాదురా మనకే ఎండ కొడుతుంది మనమే మన దగ్గర పోదాం. ఎందుకురా? మన ఇంట్లో ఏసీ ఉందంటరా. ఏసీ ఉందని అంత పెద్ద ఇచ్చాడు ఫుల్ రిచ్ అంటాడు. పోదా ఇంటికి ఏం చల్లగాలి వస్తుంది. ఏడగొన్నవరా వేసి ఘోరంగా చలి పెడుతుంది. మంచిగా ఉంది. ఎంత ఎంత పెట్టి కొన్నావు? ఇంత ఎవర్రా మిమ్మల్ని లోపల రానిచ్చింది? అది కాదురా మీ గురించి కొన్నా వేసి నేను నా పిల్లం ఏది మాట్లాడుతున్నావు? వీళ్ళెవరండి? నా మొగుడు. కాదురా ఏసీ చల్లగాలి వస్తుంది. చల్లగాలి ఎవరికి రా కొనుక్కోవాలి. ఎండాకాలం కొనుక్కోవాలి. మీ ఇంట్లో కరెంట్ ఎట్లుంటదిరా? ఇన్వర్టర్ పెట్టించుకున్నా అని చెప్పినా కదరా. ఇన్వర్టరా? అవు. అరే ఇన్వర్టర్ అంటే ఏందిరా? అదే జనరేటర్ రా. అంటే ఈ ఊర్లో కరెంట్ లేకపోయినా ఇంట్లో ఒక్కటింట్లో వస్తుంది. ఉంటాం నాడు శంకర్ వచ్చిందా? అన్నా నేనే అన్నా శంకర్ని. ఇంత నల్లగైన వేంద్రా? అన్న బయట ఘోరంగా ఎండలున్నాయన్నా. నీ దండం పెడతాను ఇంత నల్లగైన వేంద్రా? అయ్యా వాళ్ళు కూడా నల్లగైనాయి అన్నా. బొగ్గ అవుతా నీకెందుకురా బొగ్గ అవుతా? అటు విను ఫస్ట్ కరెంట్ అని వీడు కరెంట్ ఆఫ్ చేసుకొని తమాషాలు చేస్తుండు. వాడేమో రానిస్తలేడు. ఒక పని చేద్దాం అమ్మ. అరే ఎట్లన్నా చేసి మన ఇంట్లో పోదాం రా ప్లీజ్. మన ఇంట్లో పోదాం. ఒక పని చేస్తా నన్ను ఫాలో అవ్వరు ఓకేనా? ఓకేరా. నీకు ముందే నాగదోషం ఉంది. నువ్వు బయటకు ఫస్ట్ మేము సాల్వ్ చేస్తాం. ఏమైనా దొరికినారా? దొరికిందా? చూస్తున్నావు. అరే నా పిల్లం లోపల ఉందిరా. అరే ఉండని తీరా. అరే దొరికిందా పాము? దొరికిందా? బెడ్రూమ్ లోకి అరే కాకాడదా మంచిగా చల్లగా ఉంది కదా. దొరికిందారా? చూస్తున్నాం ఆగరా. దొరకలేదు. దొరికిందా? దొరుకుతుంది ఆగు. అది బెడ్ కిందకి అయిందిరా. అది ఇంతకుముందు అటు అయింది. ఈ జోకర్ రావాలంటే ఎట్లరా? ఏ ఒత్తడిది పెంచాలనా? పాము దొరికిందా? పాము దొరికిందా? పాము దొరుకుడేమో నీకైతే వేరే దొరికింది కదా. తిరిగే భయం వేసి పట్టుకున్నాండి. మొగుడు బయట ఉన్నాడు. నువ్వు లోపల ఏం చేస్తున్నావే? అంటే పాము అన్నారు కదా. పాము అంటే పట్టుకుడా? పాము భయం వేసి పట్టుకున్నాండి. పాము అంటే పట్టుకుని నేను అన్న అన్నిసార్లు మనం పట్టుకోలేమే. నన్ను పాము వెళ్ళిపోయింది కదా. లోపల నడు లోపల నడు. ఏమండి ఈ చుక్కలు టీవీ వస్తున్నాయి మొత్తం బయటకు రండి. ఎలక్ట్రీషియన్ ఫోన్ చేయండి. హలో ఇట్రా వచ్చిన. మా ఇంట్లో చుక్కలు వస్తుంది టీవీ. కొంచెం చెయ్యి. ఏం చేస్తున్నావు? చుక్కలున్నాయి కదా ముగ్గేసిన. చుక్కలు వస్తున్నాయి టీవీలో సరిగ్గా చేయమని చెప్పినా. నేను ఎలక్ట్రీషియన్ మెకానిక్ నా. మరి ఎందుకు వచ్చినావురా? నువ్వు ఎందుకు ఫోన్ చేసినావురా? అరే కొడతారా రే సద్దాం. ఓ నడు. అరే నడు. ఎవడన్నాడు చుక్కలే? మొగుడు. ఎప్పుడు
లైట్ పోయిందంటే ఎప్పుడు ఒక్క నిమిషం లైట్ పోయిందిగా ఫోన్ చేద్దాం. ఏది లింగయ్య ఏమే కరెంట్ ఎందుకు ఇస్తున్నాడు? కరెంట్ పోయిందా? పోయింది. ఒకటి ఆన్ చేస్తున్నావు ఆన్ చేసి చూడు. ఎందుకు ఎప్పుడు కరెంట్ ఆన్ ఆన్ అంటావు? అరే పోతే ఓన్ గాని కదా. హలో లింగయ్య చెప్పు. కరెంట్ ఆఫ్ చేయి. ఎందుకో? అరే నువ్వు ఆఫ్ చేయి చెప్తా. లేదు నేను టౌన్ పోతానా. అరే నువ్వు ఆఫ్ చేయవా లింగయ్య? నేను టౌన్ పోతానా. అరే నువ్వు ఆఫ్ చేయి లింగయ్య. నేను టౌన్ పోతాను. హలో 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 అమ్మాయి కరెంట్ ఆఫ్ చేస్తున్నాడు. అరే భాస్కర్ ఫోన్ చేద్దాం. హలో భాస్కర్. హలో హలో అరే భాస్కర్ చెప్పరా. లింగయ్య ఫోన్ చేసి కరెంట్ బంద్ చేయమని చెప్పరా. ఎందుకురా? నువ్వు బంద్ చేయమని పని ఉంది. అవునా? ఒక్క నిమిషం. అవురా ఇంట్లో ఇన్వర్టర్ ఏదో ఉంటా అంటాడు, మళ్ళీ కరెంట్ బంద్ చేయంటాడు. నాకేదో తేడా కొడుతుందిరా. ఇంటికాడ అడుగుదాం. హలో భాస్కర్. ఉన్నా ఎన్నే ఉన్నా మంచిగా ఉంది. ఎవరు? ఓహో ఇద్దరా? ఏం చేస్తా మంచిగా ఉందిరా. నీ పని ఇంట్లో ఇన్వర్టర్ పెట్టినావు, ఇంకొక ఆమెను పెట్టుకున్నావు. అబ్బా కాదు మాట్లాడు. ఏంది ఏం చేస్తున్నావు? ఏం చేస్తలే. అదే వత్తి ఇన్వర్టర్. మరి నేను కరెంట్ అదే వత్తిరా. మంచిగా ఉందిరా. పెళ్లి చేసుకొని నా పీక కోసి దీన్ని పట్టుకొని వస్తావు. అదే నువ్వు వెళ్తున్నాడు. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? నిజంగా యాక్చువల్ మంచి కాన్సెప్ట్ ఇది, చాలా బాగుంది. మిగతా పంచులన్నీ బానే ఉన్నాయి. థ్యాంక్ యూ. ఖుష్బు మ్యామ్. సద్దామన్ యాదవ్ రాజు గారు, ఇట్ వాస్ నైస్, ఇట్ వాస్ ఎంటర్టైనింగ్. స్కిట్ చాలా బాగుంది. గుడ్ లక్. సో జడ్జెస్ స్కోర్స్. ఖుష్బు గారు, శివాజీ గారు. The judges Super Saddam and Yadav Raju team ki iche score 17 out of 20. Thank you guys. Thank you. Well done Saripoda Shanivaram and mana ivalti Saturday segment end ayyesariki scores vachi Super Saddam and Yadav Raju 17 out of 20. Ishmat Emmanuel and team 19 out of 20. Bullet Bhaskar and team 20 out of 20. Overall score of 56 out of 60. ఏంటి రాఘవ్ గారు ఫేస్ కి ఎక్స్ప్రెషన్ వచ్చింది ఏంటి? నెక్స్ట్ షెడ్యూల్ లో ఏం చేద్దాం డిస్కస్ వాయిస్ తగ్గింది. దానికి కూడా మీరు వాయిస్ తగ్గింది. అదే మాకు డిస్టర్బెన్స్ అవ్వకూడదు కదా. సార్ కూర్చున్నారు, మేడం కూర్చున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ లో ఏం చేద్దాం? ఇప్పుడు గట్టిగా మాట్లాడొచ్చు. ఇప్పుడు మాట్లాడొచ్చు గట్టిగా. దెబ్బ కొట్టేశారండి వాళ్ళు. దెబ్బ కొట్టలేదు, మీరు బాగా చేయలేదు. అయితే మీరు కూడా స్టేజ్ మీదకి వచ్చేస్తే మీ చేతన 60,000 వీళ్ళకి ఇద్దాం. జడ్జెస్ రిక్వెస్టింగ్ యూ ఆల్సో టు జాయిన్ us ప్లీజ్. కంగ్రాచులేషన్స్ టు సరిపోదా శనివారం. మీరు గెలుచుకున్నారు 60,000 పందెం వేసిన అమౌంట్. జడ్జెస్ వెల్ డన్. సరిపోదా శనివారం. రెడీ టు పోజ్? రెడీ. ప్లీజ్. ఇదండి మన ఇవాల్టి జబర్దస్త్ గా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ వీకెండ్ అండ్ వి లవ్ యు జబర్దస్త్ గా. గుడ్ నైట్ ఎవ్రీబడీ.